కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఓ టీం కల నిజమైంది. ఓ యోధుడి అలుపెరగని ఆటకి ఎట్టకేలకు ఫలితం దక్కింది. కోట్లాది మంది అభిమానుల బెంగని ఒక కప్పు తీర్చింది. వాళ్ళు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ ఒక్క క్షణం రానే వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఆ టీం సూపర్ స్టార్ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ కల నెరవేరింది. 17 ఏళ్లుగా ట్రోఫీ కోసం పరితపిస్తూ వచ్చిన ఆర్సీబీ జట్టు ఎట్టకేలకు తాజా సీజన్లో కప్పు ఎగరేసుకుపోయింది. 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజేతగా అవతరించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 18 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆర్సీబీ జట్టు చివరకు ఆ కలని సాకారం చేసుకుంది. తొలిసారి కప్ సాధించడంతో ఆర్సీబీ ఆటగాళ్ల ఆనందం అంతా ఇంత కాదు. బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ విజయ యాత్రను చేపట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 ఆర్సీబీ విక్టరీ పరేడ్ ప్రారంభం కానుందని ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో తెలియజేసింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ తన అభిమానులతో విజయోత్సవాలను జరుపుకోవాలని భావిస్తుంది. ఇక ఈ విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయాన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఆర్సీబీ విజయం సాధించడంతో బన్నీ కుమారుడు ఎమోషనల్ అయ్యాడు. తలపై బాటిల్ నీళ్లు కుమ్మరించుకొని డిఫరెంట్గా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆ వీడియోను అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకోగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బెంగళూరు విజయం సాధించిన వెంటనే ఆనందంతో ఎగిరిగంతేశారు. ఆయన సెలబ్రేషన్స్కి సంబంధించిన వీడియోను అర్ధాంగి లిఖితారెడ్డి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఈసాల కప్ నమ్దు 18 ఏళ్ల కల నెరవేరింది. క్రేజియస్ట్ క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీలకు ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటూ ఆమె రాసుకువచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.